అయితే ఇక రాజకీయాలు వద్దు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. బనకచెర్లను ఆపకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తుంది. బనకచెర్ల ఆపకపోతే ఆగమే అయిపోతారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తున్నది. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్రాన్ని కోరండి. అఖిలపక్ష సమావేశం పెట్టండి. అవసరమైతే అసెంబ్లీ నిర్వహించండి. బీఆర్ఎస్ పూర్తి సహకారం అందిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసినటువంటి హరీష్ రావు. ఇవన్నీ దీని మీద ఫోకస్ ఉంటుంది. నాకు మీరు ఒకసారి చూడండి, సినిమా వాళ్ళతోని ఎందుకో మరి సినిమా వాళ్ళంటే రేవంత్ రెడ్డి గారికి ఎనలేని ఉత్సాహము అది వస్తూ ఉన్నది. ఎందుకో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు వాళ్ళ మీద, సినిమా వాళ్ళ మీద. రేవంత్ రెడ్డి గారు చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. మరి ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నారో అర్థం కాదు. కానీ మొన్న 1 year వేడుకలు చేసిరు వీళ్ళు. అట్లనే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కూడా చేస్తే దాంట్లల్లో కూడా సినిమా వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ కవులు కళాకారులు ఏడ కనపల్లే సినిమా వాళ్ళు తీసుకొచ్చి ఓయో రూమ్ చూపిస్తావా, ఓయో రూమ్ కొత్తవా అని పాటలు పాడిపించారు. ఇట్లాంటివన్నీ చేయించారు. అసలు తెలంగాణ నేచర్, తెలంగాణ ఫీల్ తెలియదు ఈయనకి. అందుకనే ఇట్లా తెలంగాణ ఆగమైపోతూ ఉన్నది. మన నీళ్ళని బనకచెర్లతోటి పేరుతోటి ఎత్తుకపోదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడండి. మీరు సైలెంట్గా ఉంటే రాష్ట్రం ఆగమైపోతుంది. మన నీళ్లు మనకు రాకుండా పోతాయి, మన హక్కులు మనం కోల్పోతాము. మీరు వెంటనే అపెక్స్ కమిటీకి మీరు రిపోర్ట్ చేయండి. అపెక్స్ కమిటీని మీ సమావేశానికి కేంద్రాన్ని కోరండి. దాంతోపాటు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించండి, మేము కూడా సహకరిస్తాము, ఓ తీర్మానం చేసి పంపిద్దామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఒక లేఖ కూడా రాసిరు హరీష్ రావు గారు. ఈ లేఖ పట్ల కూడా మరి ఇంకా ఆయన రెస్పాండ్ కాలేదు. మరి ఒక అసెంబ్లీ సమావేశం పెట్టి దాని మీద చర్చించాలి, దాని మీద మాట్లాడాలి. ఈయనక దాని మీద సమావేశం, దాని మీద సోకు ఉండదు. ఎంతసేపు ఉన్న సినిమా వాళ్ళు దాని మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. పార్టీలోకి రమ్మంటే చిరంజీవి వస్తారంట, తీసుకోరాదురి. ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు. ఫార్ములా ఈ రేస్ కేసులో నోటీసులు. ఉదయం 10 గంటలకు హాజరు కాబోతున్నారు. ఇంకో అర్ధ గంటలో పోతారు.